ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎందుకో ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూ చెప్పాలనిపించింది. సో స్టార్ట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం. సో ఏదైనా తప్పులు అటు ఇటుగా చెప్పినా సరే ప్లీజ్ దాన్ని ఏమీ పట్టించుకోవద్దు మీరు. సరే, ఇంకా బిగ్ బాస్లోకి వచ్చేస్తే ఈరోజు నాగ్ సార్ డ్రెస్ అయితే చాలా బాగుంది. మిగతా రోజులతో కంపేర్ చేసుకుంటే ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది నాగ్ సార్ డ్రెస్. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఫస్ట్ పెట్టిన గేమ్ ఏంటంటే డమ్ షరాడ్స్ లాంటిది అనమాట. ఏంటంటే ఈసారి సినిమా పేరు కాకుండా పాట పేరు ఇస్తున్నారు. సో పాట పేరులో వాళ్ళు చూసి దాన్ని వాళ్ళు ఎనాక్ట్ చేసి చూపించాలి. కాకపోతే ఆ పాటలో ఉన్న కీ స్టెప్ ఉంటుంది కదా, ఫేమస్ స్టెప్ మాత్రం వేయకూడదు. వాళ్ళు వేయకుండా పాటని మాత్రమే ఎనాక్ట్ చేసి చూపించాలి. సో ఇందులో అయితే అందరూ బాగా చేశారు. బట్ శ్రీరామ్ టీం అయితే విన్ అయింది. ఇది ఒక యాక్టివిటీ. ఈరోజు నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ లాగా కాదు, యాక్చువల్గా మొన్నటిదాకా వాళ్ళు ఏంటంటే మన ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్స్ చేశారు. అంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఎవరో ఒక ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేవి. సో ఆ క్వశ్చన్స్ని వీళ్ళు ఆన్సర్ చేశారు. బట్ ఈసారి ఏమైందంటే ఆల్రెడీ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు ఉన్న కంటెస్టెంట్స్కి క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఫస్ట్ మెయిన్గా ఇంట్రెస్టింగ్ ఎవరిది అనిపించింది అంటే షన్నుది అండ్ సిరిది. ఎందుకంటే ఫస్ట్ అసలు స్టార్ట్ చేయడమే షన్నుతో స్టార్ట్ చేశారు క్వశ్చన్స్. ఈసారి షన్నుకి క్వశ్చన్ అడిగింది ఎవరు అంటే మన జెస్సీ అయితే నిజంగా అడిగిన క్వశ్చన్ అందరూ ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఉన్న బయట మన ఆడియన్స్ అందరికి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్సే జెస్సీ అడిగినట్టుగా నాకైతే అనిపించింది. మరి షన్నుని ఏం అడిగాడంటే, నీకు సిరికి ఉన్న రిలేషన్ ఏంటో నాకైతే తెలుసు, కానీ బయట ప్రజలందరికీ ఎలా తెలుస్తుంది, వాళ్ళకి తెలియాలి కదా, అంటే వాళ్ళకి మీరు ఎలాంటి రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా అడిగాడు అనమాట. బేసికల్గా ఏంటంటే వాళ్ళిద్దరు రిలేషన్ గురించి షన్ను నుంచి ఒక క్లారిఫికేషన్ మన ఆడియన్స్ కోసం అడిగినట్టుగా అనిపించింది. సో దానికి షన్ను ఏం చెప్పాడంటే, ఇట్లాంటిదే ఏదో అవుతుంది అని వస్తుంది అన్నట్టుగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చాడు. బట్ ఫైనల్గా ఏంటంటే కొంచెం అటు ఇటు సాగతీస్తా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశాడనమాట. ఈ మధ్యలో నాగ్ సార్ మధ్యలోకి వచ్చేసి అలా కాదు, ఇలా క్లారిటీగా వన్ వర్డ్లో నీకు సిరికి ఉన్న రిలేషన్ గురించి ఏం చెప్తావు అంటే ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. అదే చెప్పేసాయి అన్నాడు. సో ఒకటి క్లారిఫై అయితే షన్ను సైడ్ నుంచి చేశాడు. ఏంటి, సిరి అండ్ నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, తను వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా కూడా చెప్పాడు అనమాట. సో అది జెస్సీ షన్నుకి అడిగిన క్వశ్చన్. అలాగే నెక్స్ట్ జెస్సీని సిరికి కూడా క్వశ్చన్ వేశాడు. నువ్వు ఈ బిగ్ బాస్ షోలోకి అసలు ఎందుకు వచ్చావు? ఎమోషనల్ కనెక్ట్ అంటావు, అదంటావు, ఇదంటావు, పిచ్చితనం అయిపోతున్నావు. సో ఇలా కాకుండా అసలు నువ్వు గేమ్లోకి ఎందుకు వచ్చావు, ఇది చేయడానికేనా అని అడిగాడు అనమాట. అది కూడా మనందరికీ ఉన్న క్వశ్చనే. ఎందుకంటే అసలు సిరి ఈ మధ్యన లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ నుంచి చూసుకుంటే తన గేమ్ పక్కన పెట్టేస్తుంది. ఏదో అలా కొన్ని టాస్క్లు వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే ఏదో ఇస్తుంది కానీ బట్ మెయిన్ ఫోకస్ అనేది గేమ్ నుంచి పక్కకు కొంచెం సైడ్ అయినట్టుగా మనకైతే అనిపిస్తుంది కదా. సో అదే క్వశ్చన్ జెస్సీ సిరిని అడిగాడు అనమాట. సిరి దానికి లేదు, నేను నా గేమ్ ఆడుతున్నాను, మధ్యలో కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయితే అవుతున్నాను, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అయితే అవుతున్నాను అన్నట్టుగా చెప్పింది. బట్ దానికి మళ్ళీ నాకు సరే అది కాదు, నువ్వు క్లియర్గా చెప్పు నీ ఆన్సర్ ఏంటి, నువ్వు ఈ బిగ్ బాస్ అనే గేమ్కి ఆర్ షోకి వచ్చింది ఎందుకు అంటే దీనికి మాత్రం కాదు, నేను గేమ్ ఆడడానికే బిగ్ బాస్లోకి వచ్చాను అని ఒక క్లారిటీ ఇచ్చింది. బట్ క్లారిటీ అయితే ఇచ్చింది కానీ ఎంతవరకు దాన్ని మెయింటైన్ చేస్తావు మాత్రం మనం నెక్స్ట్ ఈ 1 వీక్ ఉంది కదా, ఈ ఎపిసోడ్స్లో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి క్వశ్చన్ ఏంటి అంటే మానస్కి ప్రియాంక అడిగింది. మంచి క్వశ్చన్ అనే దానికన్నా తను షీ వాంటెడ్ టు నో ద రియల్ ఫ్యాక్ట్ అన్నట్టుగా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రియాంక మానస్ని ఏమడిగిందంటే, నేను అక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నన్ను భరించావా లేక నటించావా అనేసి అడిగిందనమాట. దానికి మానస్ ఒక రకంగా తన సైడ్ నుంచి జెన్యూన్ ఆన్సర్ ఇచ్చాడేమో అనిపించింది. ఎందుకంటే తను చెప్పాడు, నేను నిన్నైతే భరించాను, నటించడం అయితే నటించలేదు, కానీ నీతో ఒక మామూలు ఒక బాండ్ ఏదైతే ఉందో అది ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ వరకే. సో నీ అల్లరి నేనైతే నీ ఇది దాన్ని అంతా నేను భరించాను అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్కి నటరాజ్ మాస్టర్ అడిగారు.
కానీ ఈ నటరాజ్ మాస్టర్ని తీసుకొచ్చి క్వశ్చన్ అడిగిస్తారు అనేది మాత్రం ఎవ్వరూ అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండరు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే శ్రీరామ్ని హమీదా క్వశ్చన్ అడుగుతుందేమో అన్నట్టుగా థింక్ చేశాను, అందరూ ఆలోచించినట్టే. బట్ నటరాజ్ మాస్టర్ వచ్చేసి శ్రీరామ్కి క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటి అంటే, నువ్వు ఆ ఐస్ టాస్క్ చేసినప్పుడు నీ లెగ్స్ ప్రాబ్లం అయ్యాయి కదా, సో దానివల్ల నువ్వు టికెట్ టు ఫినాలే విన్ అయ్యే దానికి నెక్స్ట్ టాస్క్కి నువ్వు అంత పర్ఫార్మెన్స్ చేయకుండా నీ బదులు వేరే వాళ్ళు చేయడం వల్ల నీకేదైనా ప్లస్ అయ్యిందా అన్న ఇంటెన్షన్తో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. దానికి శ్రీరామ్ యాక్చువల్గా అయితే కరెక్ట్ ఆన్సర్ తనకు కూడా తెలియలేదు ఒక వేలో చెప్పాలంటే. బట్ ఏదో అటు ఇటుగా డిప్లొమాటిక్గా ఒక ఆన్సర్ ఇచ్చేసేసి అటు ప్లస్ అయిందని చెప్పినట్టు కాదు, అటు ప్లస్ కాలేదు అని చెప్పినట్టు కాదు, అలా ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చేసేసి పక్కకి అలా సైడ్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి సన్నీని యానీ మాస్టర్ అడిగారు అనమాట. ఏంటి అంటే, నువ్వు నా గురించి ఎందుకు బ్యాక్ పిచ్చింగ్ చేశావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, నేను నీకు ఎంత సపోర్ట్ చేశాను, ఒక టాస్క్లో నీకోసం నేను అది పరిగెత్తుకుంటూ వెళ్ళి కెప్టెన్సీ టాస్క్లో నీకు సపోర్ట్ చేయడానికి నీకోసం ఆడాను కదా, సో అలాంటి నన్ను పట్టుకొని నువ్వు హౌ కుడ్ యూ డూ బ్యాక్ పిచ్చింగ్ అన్నట్టుగా కూడా తను అడిగారు అనమాట. సన్నీ ఏంటంటే తను చెప్పిన ఆన్సర్ యా ఫైన్, బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. తను రియల్గా అయితే బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. మేబీ ఆ మూమెంట్లో ఏమంటారు ఆ పర్టికులర్ గేమ్లో ఉన్నప్పుడు కానీ ఆ ఇంటెన్షన్స్ ఆ ఎమోషన్స్లో ఉన్నప్పుడు తను మామూలుగా తన గురించి ఏదైనా చెప్పి ఉంటానేమో, బట్ నా రియల్ ఇంటెన్షన్ అయితే లేదు, మీరంటే నాకు ఎప్పుడు రెస్పెక్టే, సో అది అట్లనే కంటిన్యూ అవుతుంది. నేను మీతో అయితే ఎంత ఫ్రెండ్షిప్గా ఉండాలనుకుంటున్నానో అంత, అంటే మంచి ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాను, మీరు వద్దన్నా కూడా నేను బయటకు వచ్చాక మీ ఇంటికి వచ్చి కూర్చుని నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేంత వరకు అయితే నేను వదలను మ్యామ్ అని కూడా చెప్పాడు. సో యా వాళ్ళ సైడ్ నుంచి అది క్లియర్ అయిపోయినట్టే. సో ఇలాగా ఒక్కొక్కరికి వాళ్ళ ఉన్న ప్రీవియస్ కంటెస్టెంట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి ఇంకొకటి ఏంటంటే, కాజల్కి ప్రియా గారు అడిగారనమాట. కాజల్ని ఏం అడిగారంటే, నువ్వు బయట ఎలా ఉంటావో నేను చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు బయట ఇప్పుడు లోపల ఎలా ఉన్నావో బయట కూడా అలానే ఉంటావా అన్నట్టుగా అడిగారనమాట. నాకేమనిపించిందంటే, ప్రియా గారి ఇంటెన్షన్ ఏంటి అంటే, నువ్వు ఇక్కడ లోపల మానస్ అండ్ సన్నీతో ఎందుకు అంత ఫ్రెండ్షిప్గా ఉన్నట్టుగా ఉన్నావు అంటే, బికాస్ మేబీ వాళ్ళ వల్ల తనకి ప్లస్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో ఏమైనా ఉన్నదా లేదా ఏంటి అనేది తన ఇంటెన్షన్ ఏమో అనిపించింది ప్రియా గారిది. బట్ మనకి తెలియదు క్లారిటీగా, దిస్ ఇస్ నా వ్యూ అనమాట. దానికి కాజల్ ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, నేను మ్యాక్సిమం బయట ఎలా ఉంటాను ఇక్కడ కూడా అలానే ఉండడానికి ట్రై చేశాను, నేను నాలానే ఉన్నాను, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ గేమ్లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇది ఏమన్నా క్యారీ అవుతుంది తప్ప నేను బయట కూడా మ్యాక్సిమం ఇట్లానే ఉంటాను అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చింది కాజల్. సో దీంతో ఇలాగా ఈ యాక్టివిటీ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఉన్న వాటిలో ఈరోజు ఈ సెగ్మెంట్ ఒకటే కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, ఒకరు ఇమిటేట్ చేయడం అనమాట. మనకి లాస్ట్ వీక్ టాస్క్స్లో చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళని చేయమని రోల్ ప్లే చేయమన్నట్టుగా మనకి చూపించారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏంటి అంటే, ఉన్న వాళ్ళే ఆ 6 మెంబర్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళే ఒకళ్ళు కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ ఉన్నాడు, సో సన్నీకి వచ్చేసి తను షన్ను రోల్ ప్లే లాగా చేయాలన్నమాట. సో అలాగా షన్ను రోల్ ప్లే చేశాడు. అలాగే యాక్చువల్గా అయితే సిరీన్ వచ్చేసి కాజల్ని ఇమిటేట్ చేయమన్నారు, బట్ ఎవ్రీవన్ ఫెల్ట్ దట్ శ్రీరామ్ అయితే కాజల్ని బాగా ఇమిటేట్ చేస్తాడేమో అనిపించింది అందరికీ. సో అలాగే అన్నట్టుగానే అందరికన్నా శ్రీరామ్ అయితే కాజల్ని చాలా బాగా ఇమిటేట్ చేశాడు. తను ఎట్లా మాట్లాడుతుంది, తన వాయిస్ మార్చి అట్లీస్ట్ మొత్తం తన బిహేవియర్ కానీ అన్నీ చాలా బాగా చేశాడు శ్రీరామ్ అయితే. అండ్ షన్ను వచ్చేసి సన్నీని ఇమిటేట్ చేశాడు. సిరి వచ్చేసి మానస్ని ఇమిటేట్ చేసింది. అలాగే మానస్ వచ్చేసి శ్రీరామ్ని ఇమిటేట్ చేశాడు. సో ఈ అందరి ఇమిటేషన్స్లో నాకైతే శ్రీరామ్ అయితే బాగా చేశాడు అనిపించింది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫన్ యాక్టివిటీ. సో అలాగా మొత్తానికి ఆ సెగ్మెంట్ కూడా అయిపోయింది.
ఈ వారం ఏంటి అంటే ఈ సెగ్మెంట్స్ ఆర్ ఈ యాక్టివిటీస్ మధ్యలో ఒక్కొక్కరిని మనకి ఏంటంటే సేవ్ చేస్తున్నట్టుగా చూపించారనమాట. ఈసారి అది సేవ్ చేస్తున్నట్టుగా కాదు, లైక్ గోయింగ్ టు ఫినాలే అన్నట్టుగా టాప్ 5 మెంబర్స్లో ఉన్నట్టుగా మనకి అట్లా చూపించారు. సో ఫస్ట్ ఏంటంటే సన్నీ వచ్చేసి మనకి తన నెక్స్ట్ కంటెస్టెంట్ నెక్స్ట్ ఫైనలిస్ట్ ఎవరో రివీల్ చేశాడనమాట. సో అది ఎట్లా పెట్టారు అంటే స్విమ్మింగ్ పూల్లో ఒక బిగ్ ఫ్రేమ్ లాంటిది ఒకటి పెట్టేసేసి దాన్ని సన్నీతో పుల్ చేపించేశారు. సో దానిలోంచి సన్నీ ఫైనలిస్ట్గా ఎవరి పేరు తీశాడు అంటే అక్కడ వచ్చింది ఎవరిదంటే సిరిది అనమాట. సో సిరి అలాగా నెక్స్ట్ ఫైనలిస్ట్ అయింది. ఆ తర్వాత సిరితో నెక్స్ట్ ఫైనలిస్ట్ని ఓపెన్ చేయించారు. సో ఈసారి ఏంటి అంటే అది ఒక బిగ్ న్యూ రెడ్ కవర్తో రిబ్బన్తో వచ్చేసి ఉండిందనమాట. సో సిరి ఓపెన్ చేసేసరికి అది తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా షీ వాజ్ ప్రేయింగ్ లిటరల్లీ బిఫోర్ షీ వాజ్ అబౌట్ టు ఓపెన్ ద రిబ్బన్. సో అదేంటి అంటే ఐ థింక్ మన అందరికీ తెలుసు తను ఎవరి కోసం ప్రే చేస్తుందో, ఆబ్వియస్గా షన్ను కోసమే అయి ఉంటుంది. సో అలాగే తను అనుకున్నట్టే తను ఓపెన్ చేయగానే అక్కడ షన్ను ఉన్నది. సో నెక్స్ట్ ఫైనలిస్ట్ షన్ను అయ్యారనమాట. సో లాస్ట్కి మిగిలింది ఎవరు అంటే గనక మానస్ అండ్ కాజల్. సో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరైతే ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు అని మనకి అప్పటికి తెలిసిపోయింది. అండ్ ఎప్పుడైతే ఇంకా ఓన్లీ కాజల్ అండ్ మానస్ మిగిలారో మనం ఒక సైడ్ చూస్తే సన్నీ కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ సన్నీకి ఫ్రెండ్స్ ఎవరు అంటే మానస్ అండ్ కాజల్. సో తనకి ఇప్పుడు మనకి అందరికీ క్లియర్ దట్ ఎవరో ఒకరైతే ఫైనల్ లిస్ట్లో ఉండట్లేదు అనేసి. సో అప్పటి నుంచే సన్నీ కొంచెం సాడ్గా అవ్వడం మనకి కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా రివీల్ చేసినప్పుడు ఈరోజు టాప్ 5లోకి వెళ్ళింది మానస్, అంటే కాజల్ ఈజ్ ఎలిమినేటెడ్. సో ఫైనల్గా ఈరోజు కాజల్ ఎలిమినేట్ అయిపోయింది. ఇలాగా ఈరోజు కాజల్ ఎలిమినేట్ అయినప్పుడు తను ఎక్స్పెక్ట్ చేసిందో లేదో మనకి తెలియదు కానీ బట్ ఆబ్వియస్గా టాప్ 5లో లేరు అంటే ఎట్లయినా బాధ అనేది ఉంటుంది కదా. సో అట్లాగా ఫైనల్గా ఇంట్లోంచి బయటకు వచ్చిందనమాట. నాగ్ సార్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక టాస్క్ లాంటిది, ఒక చిన్న యాక్టివిటీ లాంటిది ఇస్తారు కదా. సో అందులో ఏంటంటే ఈసారి 5x డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని పెట్టారు. నథింగ్ బట్ 5x ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇచ్చారు, 5x డ్రామా ఎవరు చేశారు, 5x యాక్షన్ ఎవరు చేశారు, అట్లా 5x ఎమోషన్ ఎవరు చూపించారు, అట్లాంటివి కొన్ని సెగ్మెంట్స్ ఇచ్చారనమాట. 5x సెటిల్డ్గా ఉన్నట్టుగా అట్లా అనేసి 5x ఫ్రెండ్షిప్ ఎవరు చూపించారు. సో వీటిలో కాజల్ వచ్చేసి 5x ఎంటర్టైన్మెంట్ అంటే మాత్రం డైరెక్ట్గా సన్నీకి ఇచ్చేసింది. ఆబ్వియస్గా మనం అక్కడ కాజల్ అనే కాదు ఎవరిని అడిగినా కూడా నాకు తెలిసి 5x ఎంటర్టైన్మెంట్ అంటే సన్నీ పేరే చెప్తుండొచ్చు. సో అలాగే కాజల్ కూడా 5x ఎంటర్టైన్మెంట్ అంటే సన్నీ పేరు చెప్పింది. అండ్ 5x ఫ్రెండ్షిప్ అంటే మానస్ పేరు చెప్పింది. ఎందుకంటే తనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. సో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్తో తను మానస్కి 5x ఫ్రెండ్షిప్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరికి 5x ఎమోషన్ ఇచ్చింది. మనకి తెలుసు సిరి ఈ మధ్యకాలంలో ఎంత ఎమోషనల్ అయిపోతుందో, ఏం చేస్తుందో అనేది. సో ఆ యాంగిల్లో ఆలోచించి తను సిరికి ఎమోషనల్ ఇచ్చింది, 5x ఎమోషనల్. అండ్ యాక్షన్ వచ్చేసి శ్రీరామ్కి ఇచ్చింది 5x యాక్షన్. సో హీస్ లైక్ ఏ టాస్క్ అయినా సరే ఓకే ఈ టాస్క్కి ఐ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్, ఈ టాస్క్ నేను ఇలా గ్లౌజెస్ వేసుకోవాలి, ఈ టాస్క్ నేను ఇలా నీ ప్యాడ్స్ యూజ్ చేయాలి, ఈ టాస్క్ నేను ఇట్లాంటి డ్రెస్ వేసుకోవాలని హీస్ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద టాస్క్స్. సో ఏ యాక్షన్ వచ్చినా సరే హీస్ కైండ్ ఆఫ్ వెల్ ప్రిపేర్డ్ అనేసి తను శ్రీరామ్కి 5x యాక్షన్ అనేది ఇచ్చింది. సో ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే 5x డ్రామా. సో అది తీసుకెళ్ళి షన్నుకి ఇచ్చింది అనమాట. సో ఫైనల్గా అలాగా ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయింది కాజల్. సో దిస్ ఇస్ ద రివ్యూ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ముందే చెప్పినట్టు దిస్ ఇస్ మై ఫస్ట్ రివ్యూ. సో ఏదన్నా అటు ఇటుగా చెప్పుంటే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ అందరికీ ఎవరైతే చూస్తున్నారో అందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చని వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.